ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే సంజయ్, మౌనిక, నీలకంఠ తన భార్య కార్లో ప్రభావతి ఇంటికి బయలుదేరుతారు. ఇక సంజయ్ ఆలోచిస్తూ ఉంటారు. మౌనిక, ఆ బాలుగాడిపై పగ నాకు ఇంకా చావలేదు. వాడిని ఆ ఇంటికి శాశ్వతంగా దూరం చేస్తాను. నీ ముఖం కూడా చూడకుండా వాడిని మరింత బాధ పెడతాను. దానికోసం నేను పెద్ద ప్లాన్ని వేశాను. నీకింకా నా గురించి తెలీదే. తెలిస్తే నువ్వు ఇక్కడే గుండాగి చస్తావు అని అనుకుంటారు మనసులో సంజయ్. ఇది ఇలా ఉండగా ఇక బాలుకి అసలు నిజం చెప్తుంది ప్రభావతి. ఇక మీనా అందరి ముందు ప్రభావతిని నిలదీస్తుంది. నా భర్త ఏం తప్పు చేశాడు? ఇక్కడి వారు ఎవరు చెయ్యకపోయినది నా భర్త చేసింది ఏంటి? ఈ ఇంటి కష్టాలను తీర్చడమేనా? మౌనిక కోసం రాత్రనక పగలనక కారు నడిపి బొబ్బలు వచ్చేటట్టు చేతులు కూడా అయిపోయినా మౌనిక సంతోషం కోసం ఆయన ఆలోచించాడు. అలాంటి మౌనిక ఫంక్షన్కి తను ఉండకుండా మేము గుడికి వెళ్ళాలా? మామయ్య గారు, ఇది న్యాయమా అని అంటుంది మీనా. అమ్మ మీనా, నా చేతిలో ఏమీ లేదు అనగానే, నాన్న మీరు బాధపడద్దు, కానీ మౌనికని చూడాలనిపిస్తుంది. తన కళ్ళల్లో ఆనందం చూడాలనిపిస్తుంది. తన్ని చూసేసి వెళ్ళిపోతాను అనగానే, బాలు నువ్విక్కడుంటే మన అల్లుడు గారు ఖచ్చితంగా గొడవపడి వెళ్ళిపోతారు. నువ్వు వెళ్ళు అని అంటుంది ప్రభావతి. అమ్మ సర్పావతి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను లేకపోవడమే సంతోషం. సరే, నేను డాబాపైకి వెళ్తున్నాను. నా చెల్లిని కారులోండి దిగి చూసి వెళ్ళిపోతాను. రేపటికి వస్తాను అనగానే మీనా బాధపడుతూ ఉంటుంది. మీనా, ఇక్కడ ఖచ్చితంగా నువ్వు ఉండాలి. ఎందుకో తెలుసా? ఇక్కడ నువ్వు నేను ఉంటేనే ఫంక్షన్ జరుగుతుంది. వీళ్ళందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఈ సర్పావతికి అసలు నిజాలు తెలిసినా సరే తను మాత్రం కోట్లకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. నాన్న మీరు బాధపడద్దు, నేను పైనుండి మౌనికని చూసి వెళ్ళిపోతాను అని అంటారు ఇక బాలు. ఇక అందరూ బాలు వైపు చూస్తూ ఉంటారు. మనోజ్ రోహిణికి సంతోషంగా అనిపిస్తుంది. ఇటువైపు శృతి బాలు మాత్రం కొంచెం బాధపడతారు. ఇక బాలు గబగబా టెర్రస్ పైకి వెళ్ళిపోతారు. ఇంతలో మౌనిక అలాగే తన అత్త మామ సంజయ్ ఇంటికి చేరుకుంటారు. ఇక ఫంక్షన్ మొదలవుతుంది. మీనా అందరికీ అన్నీ అందిస్తూ ఉంటుంది. హే, నువ్వు ఇలా ముఖం పెట్టుకొని అన్నీ చేస్తే అందరికీ డౌట్ వస్తుంది అని చెప్పి అంటుంది ప్రభావతి. సంజయ్ అంతా గమనిస్తాడు. బాలు ఇక్కడే ఉన్నాడు అంటే నేను వేసిన ప్లాను సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది అని చెప్పి ఇక ఎక్కడున్నాడో తెలుసుకుంటాడు. ఓ, టెర్రస్ పైన ఉన్నాడా బాలు? అక్కడే మిస్బిహేవ్ చేస్తే సరిపోతుంది అని చెప్పి శృతి, ఒక్కసారి వస్తావా అని అంటారు. హే, నేను ఎవరిననుకున్నావు అనగానే, అయ్యో ఇప్పుడు నాకు నువ్వు చెల్లివవుతావు. రవి నాకు బామ్మరిది కదా. చూడు శృతి, జరిగినవన్నీ మర్చిపోయి నన్ను ఇంతకు ముందులా ప్రేమగా అన్నయ్య అని పిలు అని అంటారు. ఇక శృతి తన వైపు చూస్తూ, చూడు, ఇదంతా పక్కన పెట్టి మౌనికని చక్కగా చూసుకో, అప్పుడే నేను నమ్ముతాను. మౌనిక కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి అంటే నేను ఊరుకోను అనగానే, అయ్యో శృతి, నీ గురించి నాకు తెలుసు కదా అని అంటారు. ఇక శృతికి చిరాకు పుట్టి టెర్రస్ పైకి వెళ్తుంది. ఇదే నాకు కావాల్సింది అని చెప్పి పైకి వెళ్తాడు సంజయ్. ఇక శృతి, ఏంటి కింద నీకు చెప్పినా అర్థం కాలేదా? పైకొచ్చావేంటి అనగానే, అయ్యో శృతి, నన్ను క్షమించాలని ఒక్క మాట చెప్పు. అయినా ఒకటి మాత్రం నిజం, ఈ ఇంట్లో ఎలా ఉంటున్నావు? ఈ ఇంటిని చూస్తుంటే అసహ్యమేస్తుంది. కనీసం ఇటువైపు తిప్పడానికి గోడ కనిపిస్తుంది. ఆ ఫంక్షన్ ఏంటో, అలాగే ఆ ఫంక్షన్లో భోజనం ఏంటో. నువ్వు ఎలా ఉన్నావు బేబీ అనగానే, ఏంటి మా అత్తవారింటిని చులకనగా మాట్లాడుతున్నావు? నీకు కూడా అత్తవారిల్లే కదా. అయినా ఇది పేదిల్లైనా ఈ ఇంట్లో అందరూ ప్రేమగా ఉంటారు. నీలా సైకోల్లా ఉండరు అని అంటుంది శృతి. నన్ను సైకో అంటావా? నిజంగా ఈ మౌనికని అనవసరంగా చేసుకున్నాను. నిన్ను చేసుకుంటే నీ పొగరనేది బయటికి వచ్చేది. అప్పుడు కుక్కిన పేన్లా పడుండేదానివి అని అంటారు. హే, ఏం మాట్లాడుతున్నావు? ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలీదా? మౌనిక భర్తమని ఊరుకుంటున్నాను. కిందకి వెళ్ళు అని అంటుంది శృతి. కిందకి వెళ్ళకపోతే ఏం చేస్తావు అని అంటారు సంజయ్. ఇంతలో బాలు వస్తారు. సంజయ్ని ఇక హాల్లోకి తీసుకువచ్చి ఇక 2 చెంపలు పగలగొడతాడు బాలు. ఇక శృతి ఒక్కసారిగా కిందికి వస్తుంది.
అక్కడ ఉన్న చుట్టాలు ఇటువైపు నీలకంఠ భార్య ప్రభావతి, సత్యం, మీనా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఒరే, నీ గురించి నాకు ముందే తెలుసు నాన్నా. వీడు మంచోడు కాదు నాన్నా. వీడు కావాలనే మౌనికని బాగా చూస్తున్నట్టు నటించి ఆ డబ్బని బెదిరిస్తున్నాడు అనగానే ఇక మౌనిక, అన్నయ్య, నా భర్తని ఫంక్షన్కి పిలిచి నువ్వు లేవని మేము వస్తే నా భర్తని అందరి ముందు అవమానిస్తావా అని అంటుంది మౌనిక. అది కాదమ్మా, వీడు శృతితో అనగానే ఇక రవి అంటారు, అన్నయ్య, శృతిని ఇందాకే చెల్లి అని సంజయ్ పిలవడం నేను విన్నాను. ఇప్పుడు శృతితో అని తన పరువు తీయద్దు అని అంటారు రవి. ఒరే లేచిపోయినాడా, వీడు పైకొకలాగా లోపలొకలాగా నటిస్తున్నాడు. అమ్మ మౌనిక, వీడు నిన్ను టార్చర్ చేస్తున్నాడు కదా అని అంటారు బాలు. అన్నయ్య, నువ్వు లేకపోతే అమ్మ ఎందుకు సంతోషపడుతుందో ఇప్పుడు అనిపిస్తుంది. పచ్చటి ఫంక్షన్లో ఇలా నా భర్తను కొడితే ఇక్కడ ఏమవుతుంది అన్నది నీకు తెలీదా అనగానే ఇక సత్యం, ఒరే బాలు, ఇలా ఆడపిల్ల భర్తపై అన్న చేయి చేసుకుంటే ఆడపిల్ల జీవితమే మారిపోతుంది అనగానే నాన్న, నా మాట నమ్మండి అని అంటారు బాలు. ఇక మీనా అంటుంది, చూడండి, మీ దగ్గర సాక్ష్యం ఉందా? శృతి తను నీతో మిస్బిహేవ్ చేశాడా అని అంటుంది. అంటే తన తీరు అలాగే ఉంటుంది బాలు, కొంచెం నువ్వు అర్థం చేసుకోవాలి కదా, మౌనిక జీవితం కదా అని అంటుంది శృతి. డబ్బమ్మా, నువ్వు నాలాగే మాట్లాడతావని అనుకున్నాను, కానీ ఇప్పుడు ప్లేట్ తిప్పేసావేంటి అనగానే చూడు బాలు, ఒకటి మాత్రం నిజం, మౌనికని తను బాగా చూసుకుంటున్నాడు, నువ్వేమో ఇలా అనగానే ఇక సత్యానికి కోపం వస్తుంది. బాలు చెంపపై పగలగొట్టి, అందుకే ఇలాంటి ఫంక్షన్లకి నువ్వు లేకుండా ఉంటే బాగుండనిపిస్తుంది. ఇప్పుడు ఆడపిల్ల జీవితం, ఆ ఆడపిల్లని బాగా చూసుకోవాలనుకున్న తన భర్త అపార్థం చేసుకుంటే ఆ ఆడపిల్ల పుట్టింటికి వస్తే ఆ బ్రతుకు ఎలా ఉంటుందో నీకు తెలుసా అని అంటారు సత్యం. నాన్న, నాకెందుకు తెలీదు అనగానే మౌనిక అంటుంది, చాలు, ఈ ఇంట్లో మాకు జరిగిన సన్మానం చాలు. 16 రోజుల పండుగకి బంగారం చీర సారే పెట్టి చాలా బాగా చూసుకుంటారనుకున్నాము, కానీ నా భర్తకి ఇంత అన్యాయం జరిగింది. అత్తయ్య, మామయ్య ఇంట్లో నన్ను మహారాణిలా చూసుకుంటారు, కానీ ఇక్కడ మీకు చాలా ఘోరమైన అవమానం జరిగింది. ఏవండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, మా అన్నయ్యని క్షమించండి, నాతో పాటు రండి అని చెప్పి ఇక మౌనిక అక్కడ కొత్తగా మాట్లాడుతూ సంజయ్ని అలాగే ఇటువైపు వాళ్ళ అత్త మామని తీసుకొస్తూ ఉంటుంది. హే హాగు, ఇప్పుడు నువ్వు నాకు తీసుకొస్తున్నావు, కానీ మౌనిక, నీ పుట్టింటి వాళ్ళు నాకు చాలా ఘోరమైన అవమానం చేశారు. ఇంకెప్పటికీ ఈ ఇంటికి నువ్వు రాకూడదు, ఈ ఇంట్లో గుమ్మంలో అడుగు పెట్టకూడదు అని అంటారు. తప్పకుండా మీరేం చెప్తే అదే చేస్తాను, రండి అని చెప్పి ఇక మౌనిక సంజయ్ వాళ్ళతో తన అత్తింటికి బాధపడుతూ ఏడుస్తూ బాలుపై నింద వేసి వెళ్ళిపోతుంది. ఇక ప్రభావతి అక్కడే కుప్పకూలుతుంది. అనుకున్నాను, నా కూతుర్ని శాశ్వతంగా వీడు దూరం చేశాడు అనగానే, చూడు ప్రభా, అటు కూతురు ఇటు కొడుకు, ఎవరిది అబద్ధమో ఎవరిది నిజమో ఎవరికి తెలీదు, కానీ బాలు మీనా ఈ ఇంట్లో ఇప్పటి నుండి ఉండకూడదు. బాలు, మీనా, ఇప్పటికిప్పుడే మీరు నా ఇంటి నుండి వెళ్ళిపోండి అని అంటారు సత్యం. నాన్న అని అంటారు బాలు. అవును, ఇక ఇంట్లో ఉండే హక్కు అధికారం మీరు కోల్పోయారు, వెళ్ళిపోండి, ఎదురింట్లోనే కాపురం పెట్టండి అని అంటారు. నాన్న అనగానే, ఒరేయ్, రోజు నా ముఖం నువ్వు చూడొచ్చురా, నేనంటే నీకు ఇష్టం కదా, నా కూతురు పుట్టింటి నుండి అత్తింటికి వెళ్ళిపోయింది, ఇక మౌనిక ఇంటికి రాదు, నువ్వు రోజు నన్ను చూస్తూ మీ అమ్మని సాధించు అని అంటారు సత్యం. నాన్న, మీరు కొత్తగా మాట్లాడుతున్నారు అనగానే, లేదు, నేను అన్ని నిజాలు తెలుసుకొని మాట్లాడుతున్నాను, ఇక్కడ ఉంటే నువ్వు ఇలాగే తయారవుతావు, ఇక్కడ నీ వాల్యూ కానీ మాకు నీ వాల్యూ, నీకు మా వాల్యూ ఎప్పటికీ తెలీదు అనగానే ప్రభావతి సత్యంని గమనిస్తూ ఉంటుంది. ఇక మీనా బాలు ఆ ఇంటి నుండి ఎదిరింట్లోనే కాపురం పెడతారు. ఇక బాలు ఎప్పట్లాగే తన కారు డ్రైవింగు చేస్తూ ఉంటాడు కష్టపడుతూ. ఇటువైపు మీనా ఎదురే పూల బండి పెట్టుకుని అమ్ముతూ ఉంటుంది. ఇక ప్రభావతి, ఈయన ఏంటి ఇంత హఠాత్తుగా ఆ బాలుని మీనాని బయటికి పంపించాడు, అలాగే మౌనికపై చాలా అంటే చాలా బాధగా ఉంది, మౌనికని అత్తవారింట్లో పూల్లో పెట్టి చూసుకుంటున్నాడు, ఆ బాలుగాడు ఏమనుకుంటున్నాడు ఏమో అనగానే ఇంతలో సత్యం అంటారు,
ఏంటి ప్రభా ఆలోచిస్తున్నావు? నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలీదు. నీ పెద్ద కొడుకు పెద్ద కోడలు అలాగే రవి శృతిని కూడా రమ్మను. నేను ఈరోజు వాళ్ళిద్దరిని బయటికి ఎందుకు పంపించానని చెప్తాను అని అంటారు. నాన్న, ఎందుకు బాలు అన్నయ్యని బయటికి వెళ్ళమన్నారు అనగానే, అవునరా, వాడు ఇంట్లో ఉన్న అన్ని పనులు తన భార్య చెయ్యాలి, అలాగే ఇంట్లో అవసరాలన్నీ బాలు చెయ్యాలి. మనం మాత్రం వాడు ఏ ఫంక్షన్కి ఉండకూడదు. ఇక నా కూతురు తాలిబొట్టు ఫంక్షన్ మధ్యలోనే ఆగిపోవడంలో నాకు బాధగా ఉంది. కానీ వాడు ఏదో నిజం తెలుసుకున్నాడు, మౌనిక ఏదో దాస్తుంది, అవన్నీ నాకు అర్థమయ్యాయి. కానీ బాలు లాంటి కొడుకు ఉంటే ఖచ్చితంగా ఏ తండ్రికి కష్టం అనేది ఉండదు. కానీ మీ అమ్మకి బాలు అర్థం కాలేదు. అందుకే వాళ్ళిద్దరూ ఇంట్లో లేకపోతే ఈవిడి గారు ఎలా వెలగపెడతారా అని నేను బయటికి పంపించేశాను. అలాగే మౌనిక గురించి అసలు నిజం తెలుసుకుంటాను అని అంటారు సత్యం. చాలండి, వాడి ఇంటిని అలాగే మన బ్రతుకుల్ని ఉద్ధరించాడని వాడి ఫోటో పెట్టుకుని దండం పెట్టుకోవాలా ఏంటి అనగానే, పెట్టుకోవాలే, పెట్టుకొని తీరాలి. మనల్ని చక్కగా చూసుకునేవాడే అసలైన కొడుకు. ఇదిగో ఈ కొడుకు నేను ఎంతో కష్టపడి కూతురు కోసం కట్నం కోసం దాచిన 40 లక్షలు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక వీడు ప్రేమించిన అమ్మాయి వలన నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను. బాలు అలా చేయలేదు కదా. బాలు ఎప్పుడూ నా మాటే విన్నాడు, తండ్రి మాట విన్నాడు. వాడు ఖచ్చితంగా బాగుపడతాడు, వాడు వృద్ధిలోకి వస్తాడు, వాడు కోటీశ్వరుడు అవుతాడు. ఎందుకో తెలుసా? వాడి భార్య వాడి చెప్పినట్టు వింటుంది, తన సలహా వాడు వింటాడు. అలా వాళ్ళిద్దరి అన్యోన్యతకి దేవుడు ముచ్చటపడి వాళ్ళ కష్టానికి తోడై వాళ్ళు అపర కోటీశ్వరులు అవుతారు. అప్పుడు నీ కళ్ళు నెత్తి మీద ఉన్నవి కాళ్ళ దగ్గరికి వస్తాయి. అప్పుడుదాకా ఎందుకే, ఇప్పుడే వస్తాయి. అదిగో మీ కొడుకు కోడళ్ళు అందరూ రెడీ అయిపోయి వచ్చారు. వాళ్ళకి కాఫీలు ఇచ్చి టిఫిన్లు ఇచ్చి లంచ్ బాక్స్ కట్టు, ఇక్కడికే నీది అయిపోతుంది అని చెప్పి సత్యం అందరికీ బాలు మీనాని ఎందుకు పంపించానా అన్న నిజం చెప్పి బయటికి వెళ్ళిపోతారు. ఇక శృతి, చూడండి ఆంటీ, ఎవరు ఏమనుకున్నా ఆ సంజయ్ కొంచెం తేడా అని నాకు తెలుసు. అలాగే మౌనిక గురించి అప్పుడప్పుడు ఆరా తీస్తూ ఉండండి. అలాగే మీనా ఇక్కడ ఎన్ని పనులు చేసేది గుర్తుపెట్టుకొని ఆ పనులన్నీ తనలాగే చెయ్యండి. అప్పుడు తన గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక బాలు అంటారా, రవి మనోజ్ ఇవ్వని డబ్బులు ఇంటికిచ్చి ఈ ఇంట్లో ఉన్న శ్రమని అలాగే సమస్యల్ని ఖచ్చితంగా డబ్బుతో మాయం చేసేవారు. వాళ్ళిద్దరూ ఖచ్చితంగా బాగుపడతారు. అలాగే రవి, నువ్వు కూడా రెస్టారెంట్ పెట్టు, నేను త్వరలో డబ్బింగ్ స్టూడియో పెడతాను అని అంటుంది. అమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే కానీ ఇదిగో రోహిణి, మనోజ్ గురించి ఏం ఆలోచించావు అనగానే, అంటే నేను అని చెప్పి అంటుంది. చూడమ్మా, వాళ్ళందరూ ఎలాగో ఒకలాగా బాగుపడతారు, కానీ నీ వల్లే మనోజ్ బాగుపడాలి. ఈరోజు ఇంటర్వ్యూలో ఉద్యోగం రాకపోతే నువ్వు వాడితో బిజినెస్ పెట్టించాలి, లేకపోతే పార్లర్ ఇద్దరు చూసుకోండి అని అంటుంది. అమ్మో అత్తయ్య, నేను వెళ్తున్నాను. మనోజ్, ఈరోజు ఎలాగైనా ఇంటర్వ్యూలో ఉద్యోగం సంపాదించు, లేకపోతే మా డాడీని అడగను కానీ మా మామయ్యని కలుస్తాను అని అంటుంది. సరేనమ్మా, మీ మామయ్యని ఇక్కడికి తీసుకురా, నేను అడుగుతాను డబ్బులు అనగానే, సరే అత్తయ్య అని చెప్పి రోహిణి బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ప్రభావతికి ఇక శృతి వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తారు. వదిన గారు, మీరా ఇంటికి వస్తున్నారా అనగానే, అవును, ఎందుకంటే మీ అమ్మాయి 16 రోజుల పండుగ తాలిబొట్టు కార్యక్రమం మార్చే ఫంక్షన్ ఎలా చండాలంగా అయ్యిందా అన్నది తెలుసుకున్నాను. కానీ నా కూతురికి ఆ గతి రాకూడదు. అందుకే నా కూతుర్ని అల్లుడిని నా ఇంటికి తీసుకువచ్చి ఇక్కడ 16 రోజుల పండుగ తాలిబొట్టు మార్చే కార్యక్రమం, అలాగే తన ఒంటి నిండా నగలు అన్నీ, తనకి చీర సారెలు అన్నీ పెట్టాలి. ముందుగా చెప్తున్నాను అని అంటుంది శోభ. అయ్యో వదిన గారు, మీరు ఇలా చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఎంత బాగా చేస్తారో నాకు తెలుసు, మీరు ఎంత గ్రాండ్గా చేస్తారో నాకు తెలుసు. తప్పకుండా మేమందరం వస్తాము అని అంటుంది ప్రభావతి. సరే, ఎల్లుండే వాళ్ళిద్దరికీ ఆ కార్యక్రమం జరిపిస్తున్నాము, అందరూ రండి. కానీ ఒకటి మాత్రం నిజం, నా అల్లుడు నా కూతురు ఆ ఇంట్లో ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్నది తలుచుకుంటేనే భయం వేస్తుంది అనగానే, అయ్యో వదిన గారు, వాళ్ళ రూమ్కి ఏసీ ఉంటుంది, శృతికి ఏం కావాలన్నా నేను చక్కగా వండి పెడతాను అనగానే, నువ్వు వండి పెట్టవు, మీనా పెడుతుంది, కానీ ఆ మీనా బాలు బయటికి వెళ్ళారు కదా అని అంటుంది శోభ. వాళ్ళు బయటికి వెళ్తే నేను చేయలేనా ఏంటి, ఆయన ఫంక్షన్ 2 రోజులే ఉంది కదా, అన్నీ కొనేసే ఉంటారు అని అంటుంది ప్రభావతి. కొన్నాము, ఇప్పట్లో బంగారం ఎక్కువ రేటైనా
నా కూతురికి పెట్టాల్సినవన్నీ పెడతాను అని చెప్పి అంటుంది శోభ. ఇక ప్రభావతి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఇది ఇలా ఉండగా బాలు, చూడు మీనా, ఈ చిన్న పూల కొట్టు వల్ల నీకు 600 700 1000 ఇలా డబ్బులు వస్తున్నాయి. కానీ ఇదే మనం పెద్ద హోల్సేల్ షాప్ పెడితే అనగాని డబ్బులుండాలి కదా. అప్పటికి ఊర్చి మార్చి ఫంక్షన్కి ఇచ్చారు, ఇప్పుడు ఇల్లు లోను అని అంటుంది. అయ్యో మీనా, అవన్నీ ఒకే ఒక్క నెల అప్పు చేస్తే అయిపోతాయి. అదే హోల్ షాప్ పూల కొట్టు పెట్టామనుకో, ఇక మనకి లాభం వస్తుంది. ఆ లాభంలో అప్పులన్నీ పోతాయి. ఇక పెద్ద బిజినెస్ కాబట్టి పెద్ద లాభాలు వస్తాయి. సొంత ఇల్లు కొనుక్కొని అలాగే నీ మెడ నిండా ఒంటి నిండా నగలతో మా అమ్మ ఎదురుగా నించోపెట్టాలని నాకుంది అనగానే, అక్కడిదాకా బాగానే ఉంది, మరి మనకి పిల్లలు పుట్టే పని లేదా అని అంటుంది. మీనా, నాకు కూడా ఉంది, నువ్వే కదా బెట్ చేస్తున్నావు అని అంటారు. నేనేమీ బెట్ చేయటం లేదు, కానీ ఒకటి మాత్రం నిజం, అత్తయ్య పని చేసుకోలేక పోతున్నారు. ఇటు మామయ్య మన కోసం ఆలోచించే ఎదురింటికి పంపించారు. కానీ మౌనిక విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు అని అంటుంది మీనా. చూడు మీనా, ఒకటి మాత్రం నిజం, మౌనిక విషయంలో ప్రతిరోజు నేను గమనిస్తున్నాను. వాడు ఏదైనా తేడా చేస్తే అప్పుడు ఉంటుంది వాడికి. నా చెల్లి తన వైపు ఉంది కాబట్టి వాడు బ్రతికిపోయాడు అని అంటారు బాలు. చూడండి, ఆడపిల్లకి ఇచ్చేటప్పుడు అన్నీ చూసుకొని ఇవ్వాలంటారు. మౌనిక ప్రేమించింది, తన భర్తని తను మార్చుకుంటుంది. మీరు తన జీవితంలో చెయ్యి పెట్టకుండా ఉండడమే మంచిది. మూడో చెయ్యి భార్యాభర్తల మధ్య వెళ్ళింది అంటే ఆ బంధం నిలబడదు అనగానే, అందుకే ఆలోచిస్తున్నాను మీనా. సరే, అలాగే నాకు కారులో ఒక రాజకీయ నాయకుడు పరిచయం అయ్యాడు. తను విజిటింగ్ కార్డు ఇచ్చాడు. నేను సెంటర్లో హోల్సేల్ షాప్ పెడతాను, నాకు కొంచెం సాయం చేయండి అని అడుగుతాను. ఇచ్చారు, లేకపోతే లోన్ తీసుకుంటాను ఈ బండి మీద అనగానే, మన బండి మీద లోన్ ఎంత వస్తుంది అనగానే, ఎంత వచ్చినా పర్వాలేదు, కొట్టు రెంట్ అయితే వస్తుంది కదా అని అంటారు. సర్లేండి అని అంటుంది మీనా. ఇక బాలు ఒక రాజకీయ నాయకుడు పరిచయం అవడంతో ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నీ చెప్తాడు. నీలాంటి కష్టం చేసేవాళ్ళంటే నాకు ఇష్టమయ్యా, అలాగే అప్పుడప్పుడు ప్రజలకి సేవ చేస్తూ ఉండాలి రాజకీయ నాయకుడు. నీకు లోన్ ఇప్పిస్తాను, కొట్టు పెట్టి ఆ కొట్టుకి నా పేరు పెట్టు అనగానే, తప్పకుండా సార్, ఎందుకంటే లేని వాళ్ళకి దగ్గరుండి రాజకీయ నాయకులు చూసుకుంటే ఇక ఆ తృప్తే వేరు కదా అని అంటారు బాలు. బాలుకి లోన్ ఇప్పిస్తారు ఆ రాజకీయ నాయకుడు. ఇక బాలు కొట్టుకి అడ్వాన్స్ ఇచ్చి ఇక 2 రోజుల్లో ఈ కొట్టు ఓపెన్ కాబోతుంది. మీనా నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉండబోతున్నాం అని అనుకుంటారు బాలు. ఇది ఇలా ఉండగా ఇక ప్రభావతి మీనాకి ఇంటికి వస్తుంది. జరిగినవన్నీ చెప్పి బాధపడుతుంది. అయ్యో ప్రభా, నువ్వు బాధపడ్డం కాదు, మౌనిక సమస్యల్లో ఉందని గుర్తించలేకపోతున్నావు. మౌనిక తన భర్తని వెనకేసుకుని వచ్చిందంటే బాలు అంటే తనకి పంచప్రాణాలు, కానీ ఇలా జరిగిందంటే ఏదో తేడాగా ఉంది అనగాని, ఊరుకో వదినా, నువ్వు అలా అంటావు. రేపు ఎల్లుండు శృతిది తాలిబొట్టు కార్యక్రమం జరగబోతుంది. మా శోభా వదిన ఎంత ఘనంగా చేస్తుందో, అక్కడికి ఇలా వెళ్తే ఎలా ఉంటుంది? అందుకే బ్యూటీ పార్లర్కి వెళ్దామని మీ ఇంటికి వచ్చాను. పద బ్యూటీ పార్లర్కి వెళ్దాం, నా కోడలు బ్యూటీ పార్లరే అనగానే, పద, రోహిణిదైతే ఫ్రీగా చాలాసేపు చేస్తుంది అని చెప్పి ఇక మీనాక్షి ప్రభావతి ఇటువైపు రోహిణి ఉన్న బ్యూటీ పార్లర్కి చేరుకుంటారు. ఇక బ్యూటీ పార్లర్లో ఇక్కడ నా కోడలు రోహిణి ఎక్కడా అని అడుగుతుంది. మీ కోడలు రోహిణి అంటే తెలియదు, కానీ ఇక్కడ ఎప్పటి నుండో వర్క్ చేస్తున్న సీనియర్ మోస్ట్ బ్యూటీ క్లీన్ అని చెప్పచ్చు రోహిణి అనగానే, ఓ నా కోడలే, ఇది మాదే కదా అని అంటుంది ప్రభావతి. మీద ఎవరిది అని అంటారు ఇక బ్యూటీ పార్లర్లో పనిచేస్తున్న ఆ అమ్మాయి. ఇది ప్రభావతి బ్యూటీ పార్లరే కదా, 15 లక్షలు ఇచ్చి నా కోడలు రోహిణితో పెట్టించాను అని అంటుంది. ఇంతలో రోహిణి బయటికి వస్తుంది. ఈవిడైనా మీ కోడలు అని అంటుంది ఆ బ్యూటీ పార్లర్ ఓనర్. నా కోడలే, ఈ పార్లర్ కూడా నాదే అనగానే, ఏంటి రోహిణి ఇలాంటి అబద్ధాలు కూడా చెప్తున్నావా? ఈవిడది కాదు, ఈవిడ ఎప్పుడో అమ్మేస్తే నేను కొనుక్కున్నాను. ఈ పార్లర్లో రోహిణి పనిచేస్తుంది, సీనియర్ కాబట్టి తనకి ఎక్కువ జీతం ఇస్తున్నాము. మీ అత్తగారికి ఇలా అబద్ధాలు చెప్తే రేపు ఎవరినైనా తీసుకొచ్చి ఈ పార్లర్ని కబ్జా చేస్తారు. అందుకే మీ ఇద్దరి ముందే నిజం మాట్లాడాను అని అంటుంది ఆ పార్లర్ కొనుక్కున్న ఆ ఓనర్. ఇక ఒక్కసారిగా రోహిణి, ప్రభావతి, మీనాక్షి షాక్ అయిపోతారు.
ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్.